వాళ్ళకు పేదలంటే లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే మనమేమనుకున్నాం, ఇల్లు కట్టిస్తారేమో అనుకున్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడే ఉన్నది మొత్తం కార్యక్రమం. హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక్క ఇల్లు కట్టింది లేదు 2 ఏళ్లలో. ఒక్క మనిషికి, ఒక పేద మనిషికి సాయం చేసింది లేదు. ఒక ఫ్రీ బస్సు తప్ప. ఇక ఫ్రీ బస్సు వల్ల లాభమా నష్టమా మీకేరక నేను చెప్పా. కానీ మొత్తం అందరిని ఆగం చేసిండ్రు. ఇలా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఆగం, బిజినెస్ చేసుకుంటూ లాగం, ఆటో నడుపుకుంటూ లాగం, మొత్తం కరెంటు బిల్లులు మళ్ళీ వస్తున్నాయి. మళ్ళా మంచినీళ్ళు కూడా ఫ్రీగా కేసీఆర్ గారు ఇస్తే అది కూడా తీసి పారేసిండ్రు. ఆగమాగం పేదల బతుకులు చేసి ఇవాళ మొత్తం అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మీకు ధైర్యం చెప్పడానికి, ఒకవేళ ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మీకు న్యాయం చేయకపోతే మీ అందరికి మేము మాటిస్తున్నాం, ఇంకో 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. ముమ్మాటికి మీ ఒక్కొక్కరి పేరు ఇక్కడ రాపిచ్చిపోతా. నేను కృష్ణారావు గారికి, మన శేర్లింగంపల్లి నాయకులకు నేను చెప్పి మొత్తం రాసుకొని నా దగ్గర కూడా పెట్టుకుంటా. ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చి మళ్ళా మీకు గౌరవంగా ఇళ్లలో తీసుకుపోయే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా కేవలం దీపావళి మీ పిల్లలతోని కొద్దిసేపు, ఎందుకంటే కొన్ని పటాకులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటు కొద్దిసేపు ఉండి మీకు కూడా కొంత సాయం చేసి పోదామన్న ఆలోచనతోనే ఇక్కడ దాకా వచ్చినాం. మీ అందరూ కూడా దయచేసి ధైర్యంగా ఉండాలి. తప్పకుండా ఇంకొక 2 ఏళ్ళే, ఎక్కువ రోజులు ఏం లేదు. దీపావళి అంటేనే నరకాసుర వధ జరిగినాక జరుపుకునే పండుగ. ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో, పేదవాడి కడుపు కొట్టిన ప్రభుత్వం, నరకాసురుడు లాంటి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఇంటికి పంపే రోజులు మీ అందరి కన్నీళ్ళలో ఈ ప్రభుత్వం కొట్టుకపోతుంది. కొట్టుకపోయినాక మళ్ళొకసారి నిజమైన దీపావళి వస్తుంది. తప్పకుండా మీకు న్యాయం జరిగేదాకా మీతో ఉంటామని చెప్పి తెలియజేస్తూ